ఇటీవల ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? సో ఆర్బీఐకి ఇటీవల 4వ డిప్యూటీ గవర్నర్గా ఒకరైతే అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరు నడుతున్నారు చూద్దాం. ఆప్షన్ ఏ స్వామినాథన్, ఆప్షన్ బి రాజీవ్ రంజన్, ఆప్షన్ సి పూనం గుప్తా, ఆప్షన్ డి మైకేల్ పాత్ర. సో ఆర్బీఐకి 4వ డిప్యూటీ గవర్నర్గా ఇటీవల పూనం గుప్తా గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. పూనం గుప్తా గారు ఆర్బీఐకి 4వ డిప్యూటీ గవర్నర్గా అపాయింట్ అయ్యారు. ఎప్పుడంటే 2 ఏప్రిల్ 2025 రోజున. సో ఈమె కంటే ముందు ఉన్న ముగ్గురు ఎవరంటే రాజేశ్వరరావు, రవిశంకర్, అదేవిధంగా స్వామినాథన్, జానకిరామ్. ఈ ముగ్గురు ఉంటే తాజాగా పూనం గుప్తా 4వ పర్సన్గా డిప్యూటీ గవర్నర్గా అయితే అపాయింట్ అయ్యారు. సో ప్రస్తుతం ఆర్బీఐకి గవర్నర్గా ఎవరున్నారంటే సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. సంజయ్ మల్హోత్రా గారు 26వ గవర్నర్గా వ్యవహరిస్తున్నారు ఆర్బీఐకి ప్రస్తుతం. సో మొదటి ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే మనకు స్మిత్ గారు వ్యవహరించడం జరిగింది. సర్ ఒస్బర్న్ స్మిత్ గారు అయితే మొదటి ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించారు. ఆర్బీఐ ఎప్పుడు స్థాపించబడిందంటే 1 ఏప్రిల్ 1935 స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా గారు అపాయింట్ అయ్యారు 4వ డిప్యూటీ గవర్నర్గా. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2025లో జాతీయ భద్రతా సలహా బోర్డు ఎన్ఎస్ఏబి చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? సో ఎన్ఎస్ఏబి చైర్మన్గా ఇటీవల కొత్త పర్సన్ రావడం జరిగింది. ఎవరిని అడుగుతున్నారు చూద్దాం. ఆప్షన్ ఏ రాజేందర్ ఖన్నా, ఆప్షన్ బి అలోక్ జోషి, ఆప్షన్ సి రవి సిన్హా, ఆప్షన్ డి అజిత్ దోవల్. సో మనకు ఇటీవల ఎన్ఎస్ఏబి ఏదైతుందో జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్గా అలోక్ జోషి గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. అలోక్ జోషి గారు ఈ జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్గా అయితే వ్యవహరించారు. సో మనకు గతంలో రా చీఫ్గా వ్యవహరించారు. RAW ఏదైతుందో దానికి చీఫ్గా అయితే వ్యవహరించడం జరిగింది అలోక్ జోషి గారు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు అపాయింట్ అయ్యారు? సో 52వ ప్రధాన న్యాయమూర్తిగా CJIగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఇటీవల ఎవరు మనకు నియమితులయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ DY చంద్రచూడ్, ఆప్షన్ బి సంజీవ్ ఖన్నా, ఆప్షన్ సి జస్టిస్ BR గవాయ్, ఆప్షన్ డి KG బాలకృష్ణన్. సో 52వ ప్రధాన న్యాయమూర్తిగా భారతదేశానికి BR గవాయ్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇతను సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా వివరిస్తారు. 52వ ప్రధాన న్యాయమూర్తిగా. ఇతని కంటే ముందు ఎవరున్నారంటే సంజీవ్ ఖన్నా గారు. సంజీవ్ ఖన్నా గారిని రీప్లేస్ చేస్తూ BR గవాయ్ గారు అయితే రావడం జరిగింది. SC కులాల నుంచి ప్రధాన న్యాయమూర్తి అయిన 2వ పర్సన్ BR గవాయ్. సో తొలి పర్సన్ KG బాలకృష్ణన్ గారు. SC కేటగిరీ నుంచి ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి పర్సన్ KG బాలకృష్ణ అయితే 2వ పర్సన్ BR గవాయ్ గారు. ఓకేనా. సో ఇతని యొక్క నియామకం తెలియజేసేది రాజ్యాంగంలో ఆర్టికల్ 124 క్లాస్ 2 అనమాట. ఇతన్ని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. పదవి మనకు స్వీకారం అయితే చేయించడం జరుగుతుంది. ఇంపార్టెంట్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రోహిత్ శర్మ తర్వాత టెస్టులో టీమిండియాకు కొత్త కెప్టెన్గా ఎవరు ఎంపిక అయ్యారు? ఇంపార్టెంట్. మనకి ఇటీవల రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. సో తప్పుకున్నాడు. అతను టెస్టులకు కెప్టెన్సీ వహిస్తుంటే అతను కెప్టెన్గా తప్పుకోవడంతో ఒక కొత్త ప్లేయర్ని అయితే BCCI కెప్టెన్గా అనౌన్స్ చేసింది. ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రిషబ్ పంత్, ఆప్షన్ బి బూమ్రా, ఆప్షన్ సి శుభ్మన్ గిల్, ఆప్షన్ డి KL రాహుల్. సో మనకి ఇటీవల టీమిండియాకు టెస్టుల్లో కొత్త కెప్టెన్గా శుభ్మన్ గిల్ అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఇంగ్లాండ్ టూర్కు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వెళ్ళడం జరిగింది. ఓకేనా. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అయితే వన్డేలో మాత్రం రోహిత్ శర్మ కెప్టెన్సీ వహిస్తుంటే T20లో సూర్యకుమార్ యాదవ్ అయితే కెప్టెన్సీ వహిస్తున్నారు. తాజాగా మనకు ఈ 2025 ఇయర్లోనే మన భారత జట్టు వన్డేలో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకోవడం జరిగింది రోహిత్ శర్మ సారథ్యంలో. లాస్ట్ ఇయర్ T20 వరల్డ్ కప్ను కూడా గెలుచుకుంది రోహిత్ శర్మ సారథ్యంలోనే. కానీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, SEBI 11వ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? SEBI ఏదైతుందో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు 11వ చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రాకేష్ శర్మ, ఆప్షన్ బి తుయిన్ కాంతా పాండే, ఆప్షన్ సి రాజీవ్ కుమార్, ఆప్షన్ డి రోహిత్ కుమార్. సో SEBIకి 11వ చైర్పర్సన్గా మనకు ఎవరు అపాయింట్ అయ్యారంటే తుయిన్ కాంతా పాండే గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. తుహిన్ కాంతా పాండే గారు SEBIకి కొత్త చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు. సో SEBI అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1988లో ఎస్టాబ్లిష్ అయింది. మనకు స్థాపించడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది. ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేయడం జరుగుతుంది. ఓకేనా. ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది SEBI అనేది, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా.
కొత్త చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? తుయిన్ కాంతా పాండే గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? సో మనకు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఇటీవల ఒకరైతే అపాయింట్ అయ్యారు. ఎవరు అడుగుతున్నారు? ఆప్షన్ ఏ జ్ఞానేష్ కుమార్, ఆప్షన్ బి సుఖ్బీర్ సింగ్ సంధు, ఆప్షన్ సి సంజీవ్ ఖన్నా, ఆప్షన్ డి వివేక్ జోషి. సో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇద్దరు ఉంటారు. ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉంటారు, ఓకేనా, ఎలక్షన్ కమిషన్కు. ఇందులో భాగంగా ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఇటీవల జ్ఞానేష్ కుమార్ గారు అపాయింట్ అయ్యారు. జ్ఞానేష్ కుమార్ గారు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్గా అపాయింట్ అయ్యారు. ఇంకొక ఇద్దరు ఎవరంటే ఇద్దరు కమిషనర్స్ ఉంటారు. అందులో ఒకరు సుఖ్బీర్ సింగ్ సంధు కాగా ఇంకొకరు వివేక్ జోషి. ఇద్దరు కమిషనర్లు, ఒక ప్రధాన కమిషనరు ఉంటారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో. సో వీరి యొక్క పదవి కాలం 6 సంవత్సరాలు ఉంటుంది లేదా 65 సంవత్సరాల వరకు ఉంటుంది, ఓకేనా. మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే భారతదేశానికి సుకుమార్ సేన్ గారు, ఓకేనా. అయితే ఈ జ్ఞానేష్ కుమార్ కంటే ముందు ఎవరున్నారంటే రాజీవ్ కుమార్ గారు అయితే మనకు వివరించారు. 25వ పర్సన్, ఇతను 26వ పర్సన్. జ్ఞానేష్ కుమార్ గారు 26వ పర్సన్, 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా వివరిస్తున్నారు. 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటే రాజీవ్ కుమార్, ఓకేనా. అపాయింటర్ ఎవరంటే ఇతని ఎవరు మనకు అపాయింట్ చేస్తారంటే రాష్ట్రపతి గారు. ఆర్టికల్ 324 అయితే ఇతని యొక్క నియామకాన్ని తెలియజేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇస్రో 11వ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఇస్రోకు 11వ చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు, చూద్దాం. ఆప్షన్ ఏ వి నారాయణ్, ఆప్షన్ బి ఎస్ సోమనాథ్, ఆప్షన్ సి ఎం రాధాకృష్ణన్, ఆప్షన్ డి సంజయ్ కుమార్. సో మనకు ఇస్రోకు 11వ చైర్మన్గా ఇటీవల వి నారాయణ్ గారు అయితే అపాయింట్ అయ్యారు. వి నారాయణ్, ఓకేనా. వి నారాయణ్ గారు ఇస్రోకు 11వ చైర్మన్గా అపాయింట్ అయ్యారు. సో ఇతని కంటే ముందు ఎవరున్నంటే ఎస్ సోమనాథ్ గారు అయితే ఉండడం జరిగింది. ఎస్ సోమనాథ్ గారి ప్లేస్లోనే వి నారాయణ్ గారు అయితే ఇస్రోకు 11వ చైర్మన్గా అయితే రావడం జరిగింది. సో ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. దీనిని ఎప్పుడు స్థాపించారంటే 1969లో అయితే స్థాపించడం జరిగింది, ఓకేనా. ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 23వ లా కమిషన్ చైర్పర్సన్గా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారు? 23వ లా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారు అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రీతురాజ్ అవస్థి, ఆప్షన్ బి ఎన్వి రమణ, ఆప్షన్ సి డివై చంద్రచూడ్, ఆప్షన్ డి దినేష్ మహేశ్వరి. సో 23వ లా కమిషన్ చైర్పర్సన్గా దినేష్ మహేశ్వరి గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది, ఓకేనా. లా కమిషన్ చైర్పర్సన్గా దినేష్ మహేశ్వరి గారు అయితే అపాయింట్ అయ్యారు 23వ లా కమిషన్ చైర్పర్సన్గా. నెక్స్ట్ వన్, మే 2025లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి కొత్త చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? సో యూపీఎస్సీ ఏదైతే ఉందో దానికి కొత్త చైర్మన్గా ఎవరు అపాయింట్ అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అజయ్ కుమార్, ఆప్షన్ బి సంజయ్ మిత్రా, ఆప్షన్ సి ప్రీతి సుడన్, ఆప్షన్ డి రాజీవ్ శర్మ. సో యూపీఎస్సీకి కొత్త చైర్మన్గా అజయ్ కుమార్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అజయ్ కుమార్ గారు కొత్త చైర్మన్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వన్, భారతదేశ 35వ విదేశాంగ కార్యదర్శిగా ప్రస్తుతం ఎవరున్నారు? సో మనకు భారతదేశానికి 35వ విదేశాంగ కార్యదర్శిగా ఎవరున్నారని అడుగుతున్నారు. విక్రమ్ మిశ్రీ గారు అయితే మనకు విదేశాంగ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం. సో ఇతను ఏదైతే మనకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉందో దానికి బాస్గా ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ బాస్గా అయితే వ్యవహరిస్తుంటారు. ఇతని యొక్క పదవి కాలం వచ్చేసి 2 years ఉంటుందన్నమాట, ఓకేనా. ప్రస్తుతం విదేశాంగ శాఖ మంత్రి ఎవరంటే ఎస్ జయశంకర్ గారు. సో వారికి సెక్రటరీగా మనకు ఎవరు ఉంటారంటే విక్రమ్ మిశ్రీ గారు అయితే వ్యవహరిస్తున్నారు. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా అపాయింట్మెంట్స్ సంబంధించిన ముఖ్యమైన బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ పీడిఎఫ్ ఫైల్ను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన యాప్లో అందుబాటులో ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ సెక్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.